ఓం శ్రీ కృష్ణాయ నమః. వినాయకుడికి 10 రోజుల పాటు పూజలు చేసి 11వ రోజు ఎందుకు నిమజ్జనం చేస్తాడో మీకు తెలుసా? ఈ కంటెంట్ మీకు నచ్చినట్టు అయితే ఈ వీడియోకి లైక్ చేసి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వ్యాసుడు మహాభారతం రాయాలనుకుని బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్తాడు. బ్రహ్మదేవుడితో ఈ విధంగా అంటాడు, నేను చెప్పే వేగానికి అదే వేగంతో రాసేవారు కావాలని బ్రహ్మదేవుడిని అడుగుతాడు. అప్పుడు వెంటనే బ్రహ్మదేవుడు, ఈ పని కేవలం వినాయకుడు మాత్రమే చేయగలడు, కాబట్టి నువ్వు వినాయకుడి దగ్గరికి వెళ్ళు అని చెప్తాడు. అప్పుడు వినాయకుడు, వ్యాసుడు వినాయక చవితి రోజున మహాభారతం రాయడం మొదలు పెడతారు. అలా 10 రోజుల పాటు వ్యాసుడు మహాభారతాన్ని చెప్తూనే ఉంటాడు, వినాయకుడు కూడా రాస్తూనే ఉంటాడు. అలా అంత పెద్ద మహాభారతాన్ని ఆపకుండా రాస్తూ ఉండడంతో వినాయకుడు శరీరం అంతా వేడిగా మారిపోతుంది. అది గమనించిన వేదవ్యాసుడు సరస్వతి నదిలోకి వెళ్లి స్థానం జపిస్తాడు. అలా స్థానం జపించడంతో వినాయకుడు ఎంతో సంతోషపడతాడు. అప్పుడు వినాయకుడు వేదవ్యాసుడికి అలా ప్రతి ఒక్కరికి కూడా ఒక వరం ఇస్తాడు. ఎవరైతే నాకు 10 రోజుల పాటు పూజలు చేసి 11వ రోజు స్థానం జపిస్తారో వాళ్ళకి జీవితాంతం ఏ కష్టం వచ్చినా సరే తోడుగా ఉంటానని వరం ఇస్తాడు. అందుకే వినాయకుడు ప్రతి సంవత్సరం కూడా మనతో, మన ఇంట్లో, మన ఊరిలో ఉండి మన కష్టాలు తెలుసుకుని 11వ రోజు నిమజ్జనం చేశాక ఆ వినాయకుడు మన కష్టాలని తీసుకుని కైలాసానికి వెళ్ళిపోతాడు. ఓం శ్రీ కృష్ణాయ నమః. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ కృష్ణా లీలాస్.